మెగా పేరెంట్స్ మీటింగ్కి మన ప్రిన్సిపల్ మేడం గారికి, టీచర్స్కి, ఇక్కడికి వచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా వందనాలు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రతి స్కూల్స్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూల్లో మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టి టీచర్స్తో అలాగే పేరెంట్స్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేయమన్నారు. అలాగే ఈరోజు ఎంతోమంది విద్యార్థులందరూ కూడా ఈ యొక్క తల్లికి వందనం కూడా ఈరోజు దాదాపు 15,000 ఇస్తున్నారు. 2,000 రూపాయలు వచ్చే స్కూల్కి కూడా టాయిలెట్స్ కొడికి మొత్తం 13,000 రూపాయలు ప్రతి ఒక్క అందరి అకౌంట్లో కూడా పడడం జరిగింది. అలాగే ఉన్నా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేశారు. పెన్షన్స్ కూడా దాదాపు వృద్ధులకి, వితంతువులకి 4,000 రూపాయల పెన్షన్, వికలాంగులకి 6,000, అలాగే కిడ్నీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి 10,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుందని కూడా మనవి చేస్తున్నాం. అలాగే ఈరోజు మన ఈ యొక్క ఎలిమెంటరీ స్కూల్లో మీరందరూ కూడా టీచర్స్తో ముచ్చటండి. మీ పిల్లలు ఎలా చదువుతున్నారు ప్రతి ఒక్కరు ఈరోజే కాదు, నెలకు ఒకసారి 2 సార్లు కానీ ప్రిన్సిపాల్ మేడం కానీ టీచర్స్ని కూడా మీరు వచ్చి కలుసుకొని మీ చిన్నారులు ఎలా చదువుతున్నారు అనేది ముఖ్యంగా మీరందరూ తెలుసుకోవాలి. అప్పుడే స్కూల్లో టీచర్స్ కూడా శ్రద్ధగా ఉంటుంది. ఇక్కడ నేను ఈ స్కూల్ని కూడా చాలా డెవలప్ చేశాను. ఈ బిల్డింగ్లన్నీ నేనే కట్టించాను. అప్పుడు ఆ బిల్డింగ్ కానీ ఇంకా కూడా దీన్ని కూడా ఎక్స్ట్రా బిల్డింగ్స్ కూడా కట్టించేదాన్ని మేము ప్రయత్నం చేస్తాం. దీని వెనకాల కూడా విద్యార్థులకి ప్లే ఐటమ్స్ మన నారాయణ సార్ కూడా కట్టిస్తున్నారు. ఎందుకంటే వాటర్ ట్యాంక్ దగ్గర ఇవన్నీ కూడా ఇప్పుడు అన్ని పార్కులు చూశారు మీరు. ప్రతి పార్కులు కూడా నారాయణ సారు బాగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడు. మన నెల్లూరు కాదు, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు నెల్లూరు నగరంలో పార్కులన్నీ కూడా ఈరోజు విద్యార్థులు, చిన్నారులు ఆడుకోవాలనే ఉద్దేశంతో అన్ని దిక్కుల జిమ్ కానీ, మన ఆదిత్యనగర్ దగ్గరైతే మహిళలకి సపరేట్ జిమ్ కూడా ఏసీలో ఏర్పాటు చేశారు. మన ఎస్సీ నగర్ పోలీస్ స్టేషన్ పక్కన పార్కులో కానీ, యాప్దూరు పార్కులో కానీ ఈరోజు అన్ని అభివృద్ధి చేస్తున్నాం జిమ్ ఐటమ్స్ పెట్టి. కాబట్టి ఈరోజు చిన్నారులనే బాగా చదివించాలి. ఈరోజు మీరు కానీ పిల్లల్ని బాగా చదివించుకుంటే మీరు అందరూ కూడా కోటీశ్వరులు లెక్క. చదువు ఉంటే కోటీశ్వరులు. కాబట్టి మీరు ఎన్ని కష్టపడ్డైనా సరే పిల్లల్ని చదివించడానికి ప్రయత్నం చేయండి. ఎవరిని కూడా పనికి పంపించదు మీరందరూ కూడా. ఎందుకంటే చాలా పెద్ద పేరెంట్స్ పిల్లల్నిగా చదివిస్తే చాలు, అదే మీరు ఇచ్చే ఆస్తి వాళ్ళకి. కాబట్టి మీరు పడ్డ కష్టం వాళ్ళకి తెలియకుండా వాళ్ళు పెంచి వాళ్ళని బాగా ఈరోజు దేశంలో ప్రపంచంలో కూడా ఉద్యోగాలు చాలా వస్తున్నాయి. ఎక్కడ పెట్టినా ఒక్కో శాలరీస్ కానీ 1,00,000, 2 లక్షలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఎలిమెంటరీ స్కూల్, మున్సిపల్ స్కూల్లో కానీ చదివినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థానంలో ఉన్నారు. ఈరోజు మనం మున్సిపల్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా ఈరోజు మున్సిపల్ స్కూల్స్ ఈ విధంగా కూడా ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్స్ లేవు. మేము కూడా ప్రైవేట్ స్కూల్ అయినా కూడా ఇంత బాగా చక్కటి వాతావరణం, మంచి టీచర్సు, మంచి ప్రిన్సిపాల్, హెచ్ఎంలు అందరూ ఉన్నారు. కాబట్టి మీకు మంచి విద్యను అందిస్తారు. అయితే మీరు తప్పకుండా వచ్చి మన హెచ్ఎం గారిని కానీ టీచర్స్ని కలిసి మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, అలాగే ఇంట్లో కూడా మీరు పిల్లలు వచ్చినప్పుడు హోంవర్క్ చేయించడం, వాళ్ళ చదివించడం. 1 గంట 2 గంటలు మీరు టీవీలు కూడా ఆపుకొని పిల్లల్ని చదివించండి. 1 గంట కష్టపడండి. వాళ్ళు నిద్రపోయినాక మీరు టీవీ చూసుకోండి. 1 గంట మాత్రం ఇంట్లో కూడా మీరు చదివిస్తే వాళ్ళకి మీరు మంచి ఉద్యోగమైన భవిష్యత్తు ఇస్తారని ఆశిస్తూ సెలవు.